ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మార్పు చేర్పులు ప్రస్తుతం వాళ్ళను పక్కకి కొందరిని పూర్తిగా పక్కకు పెట్టి రకరకాల ఈక్వేషన్స్ ఏదో ఆయన ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతున్నారు. మొదటి విడత 11 చూసాం, రెండో విడత గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టారు. ఏ సెకండ్ అయినా కానీ అవి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు ముఖ్యమంత్రి గారి మీద అంటే తాను చేస్తున్న మార్పు చేర్పుల మీద మరి అది విధేయత ప్రకటించే క్రమమో లేకపోతే అసంతృప్తిని మరో రూపంలో ప్రకటిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ కొన్ని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఎక్స్ట్రీమ్ అనిపిస్తూ ఉన్నాయి. తాజాగా కూడా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి గారు నన్ను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ వెళ్ళమని చెప్పారు. వెళ్తాను, జగన్ గారికి నేను విధేయుడిని, ఆయన కత్తి పట్టుకొని నీ తల నరికేస్తాను అంటే నేను ఎందుకు అని అడగకుండా కూడా అక్కడ తల పెట్టగలిగే ధైర్యం సమర్థత నాకున్నాయి. జగన్ గారు కత్తి పట్టుకొని తల నరికేస్తాను అని అంటే ఎందుకు అని అడగకుండా తల పెట్టగలిగే సమర్థత ధైర్యం నాకున్నాయి. ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు. దీని వెనకల మరి ఇదంతా విధేయతన లేకపోతే మరో రకమైన అసంతృప్తి అర్థం కావట్లేదు అని చెబుతూ ఆయన కమెంట్ చేసుకుంటూ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు శెట్టి బలిజలకు ఒక ఐకాన్ లాంటి వ్యక్తి. పెద్ద ఆయన నన్ను చాలాసార్లు చాలా మాటలు అన్నా కూడా నేను ఎప్పుడు తిరిగి ఒక విమర్శ కూడా తన మీద చెయ్యలేదు. నాకు ఇక్కడ సీటు కావాలి అని చెప్పి ఆయన అడిగి ఉండింటే ఆయన కాళ్ళకు దండం పెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆయన కోసం ఆ సీట్ ఇచ్చేసేవాడిని. జగన్ గారు అడగకముందే ఈయన నాకు కావాలి అని అడిగి ఉండింటే ఆయన కాళ్ళు కడిగి నీళ్లు మీద పోసుకొని ఇచ్చేసేవాడిని అని చెబుతూ 2019లో నాకు ఇక్కడ అడ్రస్ లేదన్నారు. ఇక్కడి ప్రజలు నాకు అడ్రస్ ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ని తోడ త్రిమూర్తుల మధ్య 3 దశాబ్దాల శత్రుత్వం ఉండే, వాళ్ళిద్దరిని కలిపినది నేనే. దట్ ఈస్ వేణుగోపాల్. ఇద్దరు కాదు, 20 మంది కలిసినా నా అడ్రస్ ఇక్కడే ఉంటుంది, నా ఆధార్ కార్డ్ అక్కడే, నా ఇంటి అడ్రస్ కూడా ఇక్కడే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి చాలా అంటే ఒక విధంగా బాధతోనే నియోజకవర్గాన్ని వీడుతున్నానని చెబుతూ, ఇద్దరు కాదు 20 మంది ఏకమైనా నా అడ్రస్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి నా అడ్రస్ని ఎవరు చెరిపేయలేరు అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేశారు. సో వెరస మొత్తం మీద ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా కాసింత వాళ్ళు బాధతోటో భావోద్వేగంతో చేస్తూ ఉన్నట్టు. ఎప్పటి నుంచో రామచంద్రపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళ కొడుక్కి సీటు కావాలని చెప్పి అడుగుతూ ఉండడం, అక్కడే ఇష్యూ వచ్చింది మంత్రి గారికి, తనకి సుభాష్ చంద్రబోస్ గారికి. ఇంతకుముందు ఒకసారి నేనే ఇక్కడి నుంచి పోటీ చేస్తాను సీఎం చెప్పారు అని మంత్రి గారు అన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు అయితే పిల్లి అయితే ఏకంగా అప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నంతగా చర్చ జరిగింది. సరే, మళ్ళీ అంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళలేదు అనుకోండి. మరి ఇప్పుడు ఆయనను మినిస్టర్ని రాజమండ్రి రూరల్కు పొమ్మని చెప్పారు అంటే మరి ఇంకా రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి వాళ్ళ కొడుక్కే కన్ఫామ్ అయిందని చెప్పి భావించారు, లేకపోతే సీఎం గారు మరో రకంగా ఏమైనా ఆలోచిస్తున్నారో చూద్దాం.